Hi, good evening, and all of you. Very warm welcome to all. Myself, Aparna, part of WOW community. ఈ సెషన్ కి హోస్ట్ నేనే అండి. ఈ రోజు మనం సెషన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకునే కన్నా ముందు మనకి నేను చాలా డౌట్స్ తో వచ్చాను ఇక్కడికి. మీకు ఇన్ఫర్మేషన్ కొంత తెలిసినా కూడా తెలియని నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చండి ఈ సెషన్ ద్వారా. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి, మనం సైంటిఫిక్ గా వాటిని ఎలా రెడ్యూస్ చేసుకోవాలంటే మనం ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత మనకి చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని డిస్కస్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ డైటీషియన్ శిరీష మ్యామ్. తను ఆల్రెడీ మాస్టర్స్ ఇన్ డైటిక్స్ అండ్ న్యూట్రిషన్ అండి. ఐఎమ్ వామ్ వెల్కమ్ టు శిరీష మ్యామ్. Hi, good evening, everyone. I am so glad that everyone joined this session. ఎంతమంది మహబూబ్ నగర్ నుంచి మీరు జాయిన్ అవుతున్నారు? మీరు చాట్ బాక్స్ లో టెక్స్ట్ కూడా చేయొచ్చు. వేరే ప్లేసెస్ నుంచి జాయిన్ అయినా కూడా మీరు టెక్స్ట్ చేయండి. జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. అండ్ ఇది మనకి ఇంటరాక్ట్ సెషన్. You can send me a blue heart also. All right, let me just present the screen. Okay, can you see my screen? అందరూ నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? అపర్ణ గారు, can you please confirm? యా, గుడ్. ఫ్రీడమ్ ఫ్రమ్ హార్మోనల్ డిజార్డర్స్. ఈ మధ్య కాలంలో మనం ఎంతో హార్మోనల్ డిజార్డర్స్ గురించి చాలా వింటున్నాం. లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒబేసిటీ. ఇవన్నీ ఎందుకు వింటూ ఉన్నాం మనం? ఎప్పుడైతే మన హార్మోన్స్ తక్కువ గాని ఎక్కువ గాని ప్రొడ్యూస్ అయినప్పుడు ఇలాంటి హార్మోనల్ డిజార్డర్స్ వస్తుంటాయి. అండ్ స్లోగా ఇవన్నీ హార్మోనల్ డిజార్డర్స్ కాస్త మెటబాలిక్ డిజార్డర్స్ గా టర్న్ అవుతాయి. మనం తినే ఫుడ్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎక్కడైనా రోల్ మిస్బ్యాలెన్స్ అయినప్పుడే ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన బాడీలో మనం చూస్తుంటాం. సో మీరెంత మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్నారు? యూ కెన్ టెక్స్ట్ ఇన్ ద చాట్ బాక్స్. యా, సో మనం అసలు బిఎంఐ అంటే ఏంటి, బిఎంఐ మనం ఎందుకు స్టేబుల్ గా పెట్టుకోవాలి, నార్మల్ లెవెల్స్ లో దేనికి పెట్టుకోవాలి, లైక్ 18.5 నుంచి 25.5 లోనే మనం ఎందుకు ఉండాలి, మనం ఎందుకు అంటే ఈ జనరేషన్ లో మనకి ఎక్కువ వెయిట్ లాస్, స్లిమ్ గా ఉండాలి, అది ఇది అని డిబేట్ అవుతూ ఉన్నాయి. వై ఇస్ ఇట్ లైక్ దట్? అంటే బరువు ఉండకూడదా, స్లిమ్ గానే ఎందుకు ఉండాలి? సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్స్, ఇలాంటివి మిత్స్, ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. బట్ ఐ టెల్, బాడీ అంటే ఏన్షియంట్ డేస్ లో ఫ్యాట్ గా ఉన్నా కూడా ఇట్ ఈస్ ఓకే. ఈ జనరేషన్ లో ఫ్యాట్ గా ఉంటే నాట్ ఓకే, జస్ట్ బికాస్ మన లైఫ్ స్టైల్ బాగాలేదు. అప్పుడు ఫ్యాట్ గా ఉన్నప్పుడు ఇలాంటి హార్మోనల్ డిజార్డర్స్ అనేది ఏం లేవు. ఇప్పుడు ఫ్యాట్ గా ఉంటే దాంతో ఎన్నో కాంప్లికేషన్స్ ఉండడం వల్ల గెట్ బ్యాక్ టు స్లిమ్ అని అంటున్నారు. బట్ ఐ విల్ టెల్,
బిఎంఐ అంటే మన హైట్ కి తగ్గ వెయిట్ లో మనం ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ, మన ఇంటర్నల్ మెటబాలిక్ ఏజ్ బాగున్నట్టు. ఓకే, ఎప్పుడైతే ఈ బిఎంఐ లెవెల్స్ అనేది పెరుగుతాయో ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ లో అవుతూ ఉంటుంది, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తే ఇలాంటి హార్మోనల్ డిజార్డర్స్ రావడానికి హై రిస్క్ లో ఉంటుంది. ఇది ఐడియల్ గా ఎలా పెట్టుకోవాలి? హెల్తీ లైఫ్ స్టైల్, ఫిజికల్ గా యాక్టివ్ ఉండడం, ఇలాంటివన్నీ మనం చేస్తే డెఫినెట్లీ మనకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది నార్మల్ లెవెల్స్ లో ఉంటుంది. సో ఒబేసిటీ, ఒబేసిటీ ఈజ్ కిల్లింగ్ ద వరల్డ్ అంటున్నారు. ఒబేసిటీ అనేది ఒక డిసీజ్ ఏం కాదు, ఇట్ ఈస్ ప్రివెంటబుల్. అంటే మన చేతిలోనే ఉంది. అంటే మన లైఫ్ స్టైల్ ని మనం హెల్దీగా పెట్టుకోగలిగితే ఈ ఒబేసిటీ నుంచి మనం ప్రివెంట్ అయిపోగలుగుతాం. సో ఇక్కడ మీ పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ద వరల్డ్ ఈజ్ గెట్టింగ్ ఫ్యాటర్. అంటే 250 మిలియన్ పీపుల్ 1980లో ఉంటే 904 మిలియన్ పీపుల్ 2008 లో ఉన్నారు. జస్ట్ అజ్యూమ్ ఒక 2-3 ఇయర్స్ లేకపోతే ఈ 2025 మనం రీసెర్చ్ చేసి క్యాల్కులేట్ చేస్తుంటే ఇంకెంత మంది అయ్యుండొచ్చు. సో మన లైఫ్ స్టైల్ మనం ప్రాపర్ గా సెట్ చేసుకున్నప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఈ మిలియన్ పీపుల్ వాట్ ఎవర్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ వీ కెన్ రెడ్యూస్. సో ఒబేసిటీ ఉండడం అంటే ఊబకాయం ఉండడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మోకాలు నొప్పులు, క్యాన్సర్, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఈ మధ్య కాలంలో ఇంకా మనం చూస్తుంది ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడము, హార్ట్ డిసీజెస్, చూస్తూనే హార్ట్ అటాక్స్ రావడం, ఇదంతా కేవలం ఒబేసిటీ వల్ల అవుతున్నాయి. సో దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్యాలెన్స్డ్ గా డైట్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, అండ్ క్యాలరీ కౌంట్ తోటి నోటిసబుల్ గా తినడం, అంటే కాన్షియస్ గా తినడం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, కమ్స్ టు పిసిఓడి అండ్ పిసిఓఎస్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఎప్పుడైతే మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వి కాల్ ఇట్ యాజ్ ఏ సిండ్రోమ్. ఈ మధ్య కాలంలో అందరూ ఫీమేల్స్ మ్యాక్స్ వర్కింగ్ లోనే ఉంటున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉంటున్నారు. సో స్ట్రెస్ అని, ఫుడ్ సరిగా తినకపోవడము, అలానే ప్రాపర్ గా నిద్రపోకపోవడము, ఇలాంటివి మేజర్ రీజన్స్ వల్లనే ఈ పిసిఓడి అనేది వస్తుంది. అండ్ లేట్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, లేకపోతే ఇంప్రాపర్ క్వాంటిటీస్ లో తినడం వల్ల మనం ఈ పిసిఓడి పిసిఓఎస్ ఎక్కువ చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ పిసిఓడి పిసిఓఎస్ అంటే ఫేషియల్ హెయిర్ హిర్సుటిజం అంటారు. అంటే ఫిమేల్ గా కాకుండా మెయిల్ ఫీచర్స్ కనిపించడం, పెల్విక్ పెయిన్, అసలు ఫస్ట్ మనకి పిసిఓడి పిసిఓఎస్ అనే కన్ఫర్మ్ అవుతుందంటే మోస్ట్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, లేకపోతే అమినేరియా, నో పీరియడ్స్, యాక్ని, వెయిట్ గెయిన్, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ మనం ఎక్కువ చూస్తుంటాం. మోస్ట్లీ హెయిర్ ఫాల్ కూడా చూస్తుంటాం. దిస్ ఈజ్ అంటే ఈ జనరేషన్ లో అందరికి ఇది ఉండడం వల్ల మోస్ట్ కామన్ డిజార్డర్ లాగా తీసేస్తున్నారు. బట్ యూ షుడ్ నాట్ ట్రీట్ లైక్ దట్. ఇది కనుక మనం వదిలేస్తే రేపొద్దున్న ఇది ఎండోమెట్రియల్ క్యాన్సర్ గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ పిసిఓడి పిసిఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రీ డయాబెటిక్ కండిషన్ కూడా ఉంటుంది. నార్మల్ గా మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటే లెవెల్స్ నార్మల్ గానే ఉంటాయి. పిసిఓడి పిసిఓఎస్ ఉన్న ఉమెన్స్ టెస్ట్ చేసుకోవాల్సింది ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ని టెస్ట్ చేసుకుంటే దట్ యు ఆర్ డయాబెటిక్ ఆర్ నాట్ యుల్ గెట్ టు నో. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు థైరాయిడ్. థైరాయిడ్ అనేది ఒక ఆర్గాన్, దాంట్లో నుంచి హార్మోన్స్ వచ్చేది మనకి T3 T4. ఈ థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీలో అన్ని వాటికి మెటబాలిక్ లో ఒక పాత్ర ఉంటుంది. బట్ ఇది 2 టైప్స్ మనకి డివైడ్ అయి ఉంటుంది. ఒకటి హైపర్ థైరాయిడ్, ఒకటి హైపోథైరాయిడ్. హైపర్ థైరాయిడ్ అంటే హైపర్ గా అంటే ఈ ప్రొడక్షన్, హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్, మెటబాలిజం అనేది చాలా ఎక్కువ ఉంటది. సో మోస్ట్లీ సిమ్టమ్స్ మనం ఏం చూస్తుంటాం? ఎక్కువ పీరియడ్ ఫ్లో అవ్వడము, టూ మచ్ ఫెటిగ్నెస్, టైర్డ్నెస్,
థిన్ అయిపోవడం ఇలాంటివి చూస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు హైపోథైరాయిడ్ మొత్తం రివర్స్, అసలు ప్రొడక్షన్ అనేదే తక్కువగా ఉంటది, మెటబాలిక్ రేట్ తక్కువగా ఉంటది, దానివల్ల పీరియడ్స్ చూడము, లేకపోతే వస్తే హెవీగా రావడం. సో ఇక్కడ మీరు చూస్తే మజిల్ సోర్నెస్, పెయిన్, ఫెటిగ్, టైర్డ్నెస్, ఈ మెటబాలిజం తక్కువ ఉండడం వల్ల ఇమ్యూనిటీ కూడా లో అవి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అసలు మనం బరువు ఎందుకు తగ్గాలి? ఇక్కడ మీరు రైట్ సైడ్ పిక్చర్ చూస్తే టాప్ హెడ్ నుంచి టో వరకు ఇంటర్లింక్డ్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, ఇంటర్లింక్డ్ కాంప్లికేషన్స్. యూ కెన్ అబ్జర్వ్, టేక్ జస్ట్ 5 minutes ఆఫ్ టైమ్ అండ్ అబ్జర్వ్. సో ఇవన్నీ మనము తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనము ఐడియల్ వెయిట్ లో ఉండాలి. మనకు హైట్ తగ్గ వెయిట్ లో మనం ఉన్నప్పుడు మన ఇంటర్నల్ హార్మోన్ ప్రొడక్షన్స్ అనేది బయోలాజికల్ క్లాక్ లాగా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే మనము బయట ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినేసామనుకోండి, ఇష్టం వచ్చిన ప్యాటర్న్స్ లో పడుకోవడం, ఇష్టం వచ్చిన ప్యాటర్న్స్ లో ఫోన్, ఇలాంటివన్నీ చాలా మనము లైఫ్ స్టైల్ ని డిస్టర్బ్ చేస్తున్నాం. దెన్ ఈ బయాలజికల్ క్లాక్ అనేది డిస్టర్బ్ అయ్యి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక అయితే హై ప్రొడక్షన్ లేకపోతే లో ప్రొడక్షన్ చేసి ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇంటర్నల్ గా. వెన్ ఇట్ కమ్స్ టు డయాబెటీస్, ఇప్పుడు మన వరల్డ్ లో డయాబెటీస్ ఒక క్యాపిటల్ లా ఉంది. డయాబెటీస్ లేని వాళ్ళ కన్నా డయాబెటీస్ ఉన్న వాళ్ళ రేంజే ఎక్కువ ఉంది. సో ఇది టైప్ 2 డయాబెటీస్ ఉంది, టైప్ 1 యాజ్ వెల్ యాజ్ జెస్టేషనల్ డయాబెటీస్ గా సెగ్రిగేట్ అయినాయి. సో ఇన్ 2021 లో 74,194,700 పీపుల్ కి డయాబెటీస్ ఉంటే ఇప్పుడు అది క్యాపిటల్ గా చెప్పుకుంటున్నాం మనం. జస్ట్ మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ బాగాలేకపోవడం వల్ల హైగా తినేయడం, ఈటింగ్ టూ మచ్ జంక్, నాన్ సింకింగ్ టైంలో తినడం, లేకపోతే టూ ఫాస్టింగ్స్ వల్ల ఈ షుగర్ అనేది మనకి ఎక్కువ చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్? దేని వల్ల వస్తున్నాయి మనకి? మెయిన్లీ పూర్ డైట్. అయితే ఆకలి వేసినప్పుడు లేకపోతే క్రేవింగ్స్ వచ్చినప్పుడు జంక్ తినడం, లేకపోతే హై కార్బోహైడ్రేట్ డైట్ తిన్నప్పుడు, లేదా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఉన్నది మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్, సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదు. సో మన బాడీని ఎవ్రీ 1 hour కి బాడీ మూవ్మెంట్ అనేది ఇవ్వాలి. సో సిట్టింగ్ ఈజ్ ఎ న్యూ స్మోకింగ్ అంటున్నారు. వై? జస్ట్ బికాస్ మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే ఈ ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్ ఇలాంటివన్నీ మనం తెచ్చుకుంటున్నాం. అండ్ 3 is lack of sleep. ఎంతమంది మీలో 3 to 4 hours లేదా 5 hours స్లీప్ నాకు సరిపోతుంది, ఐఎమ్ ఎనర్జెటిక్ అని అనుకుంటున్నారు? దెన్ యూ షుడ్ బి రెడీ. మీ లైఫ్ స్పాన్ లో లైక్ 50% ఆఫ్ ద లైఫ్ స్పాన్ రెడ్యూస్ చేసుకుంటున్నారు, అది మీ చేతులతోటే. ఓకే, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైక్ ఫీమేల్ ఆర్ మెయిల్ నీడ్స్ 7 to 8 hours of sleep is mandatory. Okay, and coming to 4, stress. సో మనకి స్ట్రెస్ అంటే ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న ఉమెన్స్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో రాదో ఇలాంటి ఆలోచనలో కూడా స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు లో ఇమ్యూనిటీ అవ్వడం వల్ల కూడా చిన్న చిన్న పనుల్లోనే ఎక్కువ యాంగర్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్ ఇవన్నీ పెరుగుతుంటది. ఈ స్ట్రెస్ ని మనం న్యాచురల్ గా కట్ డౌన్ చేసుకోవచ్చు, బట్ మనం ఎవరం ఈ స్ట్రెస్ ని న్యాచురల్ గా కట్ డౌన్ చేసుకోం. వి ఆప్ట్ alcohol, smoking or having high caffeinated beverages, everything వీటితోటి మనం సప్రెస్ చేసుకుంటాం, which is not good. And last is genetics. జెనెటిక్ గా వచ్చినా కూడా మన లైఫ్ స్టైల్ ని మనం సెట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ స్టేబిలైజ్ అవుతుంది, లేకపోతే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇది అనేది జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇవన్నీ ఏమి డిసీజెస్ కాదు. ఓకే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్. కింద చూస్తే రూట్ కాజ్ ఏముంది? న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్, జెనెటిక్, పూర్ డైజెషన్, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఒక చెట్టుని మనము మన బాడీలో గ్రో చేస్తున్నాం. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీరు ఒకసారి బ్రాంచెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆస్తమా, వెయిట్ గెయిన్, థైరాయిడ్, యాంగ్జైటీ, డిప్రెషన్స్, అండ్ ఈ చిన్న చిన్నవి కాస్త మనకి
పెద్ద డిసీజ్ లో ఫామ్ అయ్యేది ఏంటి? హార్ట్ డిసీజ్, క్యాన్సర్స్, డయాబెటీస్. మన బాడీ ఎప్పుడైతే మనకి సిగ్నల్ ఇస్తుందో అప్పుడు మనం రెస్పాండ్ అవ్వకపోతే దాని అంతటికి అదే గ్రో అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్స్ అనేది తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం ముందే మన లైఫ్ స్టైల్ ని బెటర్ గా పెట్టుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. సో మన బాడీకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి హీలింగ్ కెపాసిటీ, ఒకటి డెస్ట్రాయ్ చేసుకునే కెపాసిటీ. వాట్ యుర్ గివింగ్ అది మన చేతిలో ఉంది. ఇఫ్ యు గివ్ గుడ్ గా హెల్తీ గుడ్ అవుతుంది. లేదు లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ అన్ని మీరు డిస్టర్బ్ చేస్తే డెఫినెట్లీ మన బాడీ అనేది కొన్ని రోజులు ఫైట్ చేసి 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 లేటర్ మనకి డిజార్డర్స్ లాగా లేకపోతే ఈ డిసీజెస్ లాగా మనకి బయటికి వస్తుంటాయి. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి ఎందుకు వస్తుంది? మనము మన ఇండియన్ అంటే సౌత్ ఇండియన్ డైట్ చూస్తే హై కార్బోహైడ్రేట్ డైట్ ఉంటది. అంటే లైక్ మార్నింగ్ మంచిగా ఇడ్లీ వడాలు తీసి తింటాము, మళ్ళీ ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ తో తింటాము, లైక్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మళ్ళీ తింటాము. ఇఫ్ యూర్ ఫీలింగ్ స్ట్రెస్ యు ఆర్ ఈటింగ్, ఇఫ్ యూర్ హ్యాపీ యు ఆర్ ఈటింగ్. అంటే ఒక ప్యాటర్న్ అనేది మనకి లేదు, ఒక క్వాంటిటీ బేస్డ్ క్యాలరీ కౌంట్ తోటి మనం తినట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఫుడ్ మన స్టమక్ లోకి వెళ్ళినప్పుడు అది గ్లూకోజ్ మాలిక్యూల్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మన ప్యాంక్రియాస్ వెంటనే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇవి రెండు కలిసి బ్లడ్ లోకి వెళ్తాయి. ఎందుకు ఇన్సులిన్ రిలీజ్ అవుతుందంటే సెల్ లోకి గ్లూకోజ్ ని పంపించడానికి ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ఒక కీ లాగా సెల్ కి. యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ పేజ్. ఈ ఇన్సులిన్ సెల్ దగ్గరికి రాగానే కీ ఓపెన్ చేయగానే సెల్ అనేది ఓపెన్ అవుతుంది. దెన్ ఈ గ్లూకోజ్ లోపలికి వెళ్ళి స్టోర్ అయ్యి ఎనర్జీ లాగా మీకు యూజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎప్పుడు యూజ్ అవుతుంది? ఎప్పుడైనా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఇది బర్న్ అవుతుంది. ఎప్పుడైతే మీరు అడిక్వేట్ ఫుడ్ అంటే లోపల గ్లూకోజ్ ఉంది కానీ మనం సెడెంటరీగా ఉంటున్నాం, దానికి ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వట్లేదు, అలాంటప్పుడు ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది ఎక్కువ అయిపోయి ఈ ఇన్సులిన్ వచ్చినా కూడా సెల్ ఓపెన్ కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ సెల్ ఓపెన్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్ లోనే ఉండిపోయి మనకి టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ని వస్తుంటాయి. సో ఎప్పుడైతే సెల్ లోపల గ్లూకోజ్ ఎనర్జీగా ఫామ్ అయినప్పుడు దానికి తగ్గ అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, తిన్నదానికి పని చెప్పండి అని. సో మనం తిన్నదానికి పని చెప్తే అది ఎనర్జీ అయిపోతుంది, మళ్ళీ కొత్త గ్లూకోజ్ వెళ్తుంది. మనము అది గ్లూకోజ్ నే మనము బర్న్ చేయనప్పుడు ఇంకా ఇంకా గ్లూకోజ్ తింటూ బ్యాక్ టు బ్యాక్ తింటే డెఫినెట్లీ కొన్ని రోజులు ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఇస్తుంది కానీ లాస్ట్ కి దాని ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. దట్స్ హౌ వి విల్ గెట్ టైప్ 2 డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఇవన్నీ అవుతాయి. సో మోస్ట్లీ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్ ఆల్సో. ఓకే, అండ్ ఈ ఫ్యాట్స్ అనేది మోస్ట్లీ మనకి స్టోర్ అయ్యేది ఎక్కడ? లివర్ లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత. సో ఎప్పుడైతే మనకి ఈ గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో బ్లడ్ లో ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతుంటది. సో దీన్ని మనం ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వకుండా చూడాలంటే ఎడిక్వేట్ పోర్షన్స్ లో తిని ఎడిక్వేట్ గా మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే వీ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఎప్పుడైతే ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువ అయిపోతుందో దిస్ ఈజ్ ఎ కండిషన్ కాల్డ్ యాజ్ ఫ్యాటీ లివర్. ఓకే, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్? అసలు మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, ఓకే, రాకుండా మనం ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకు అసలు సొల్యూషన్ ఉందా దీనికి? ఎస్, వీ హ్యావ్ సొల్యూషన్. లైక్ ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా వీ కెన్ మెయింటైన్ దట్, బట్ దానికి రివర్సల్ రెమిషన్ అనేది లేదు. సో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్ గైడెన్స్ తోటి వీటిలన్నిటికీ రెమిషన్ ఉంది, రివర్సల్ ఉంది. దీనికి మనకి మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం తింటున్నామో వాటి ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకోగలిగితే లైఫ్ స్టైల్ సెట్ అయిపోయినట్టే, హెల్దీ లైఫ్ స్టైల్లో మనం ఉన్నట్టే.
సో ఇక్కడ చూస్తే మీరు హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే విచ్ ఈస్ గుడ్ ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ కార్డియాక్ హెల్త్ కి విచ్ ఈస్ గుడ్ ఫ్యాట్ ఫుడ్ అనేది హెల్దీ ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మజిల్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వెన్ యూ ఈట్ ఆల్ కైండ్ ఆఫ్ రెయిన్బో కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తింటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ గట్. సో ఫస్ట్ థింగ్, మనకి ఏదన్నా బయటకి సిమ్టమ్ వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్తాం. లేదంటే మనకి ఏదన్నా బయటికి కనిపిస్తుంటే అంటే మనం బాగా ఫ్యాట్ అవుతున్నామని లేకపోతే ఏదో ఇంటర్నల్ గా చేంజెస్ అనిపిస్తున్నప్పుడే మనము డాక్టర్ని అప్రోచ్ అవుతాం. సో ఫస్ట్ మనము ఇంటర్నల్ గా మనకి ఏమైతుందో మనకు కంటికి కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఎవ్రీ 6 months మనము బయోమార్కర్స్ అంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ఇట్ ఈస్ మ్యాండేటరీ. అంటే బయటకు కనిపిస్తేనే అంటే మనది బయటకి కనిపిస్తుంది, ఇంటర్నల్ గా ఏమవుతుంది అనేది మనం అస్యూమ్ చేసుకోవడం తప్ప వీ కెనాట్ సీ ఇట్. సో ఫస్ట్ మనం బయోమార్కర్స్ లైక్ HbA1c, షుగర్ టెస్ట్, థైరాయిడ్, లిపిడ్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏవన్నా ఫ్లక్చువేషన్స్ మనకు కనిపిస్తే లైక్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా రైట్ అవే క్యూర్ చేసుకునే స్టేట్ లో మనం ఉండగలుగుతాం. ఇవి చేసుకోకపోతే లాస్ట్ కి రిస్క్ అయిన తర్వాత కాంప్లికేషన్స్ లో ఉండాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకు అలా తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మంచి డైట్ ప్లాన్, ఒక గుడ్ కోచ్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోవడం, వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవడం అండ్ ఎడిక్వేట్ సప్లిమెంటేషన్ తీసుకోవడం, ఇలాంటివి మనము స్టార్ట్ చేయాలి. అండ్ ఏదన్నా ఇష్యూ రాగానే బాడీలో వెంటనే లైక్ డ్రాస్టిక్ చేంజెస్ ఏమి రావు. వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు అవర్ బాడీ అట్లీస్ట్ 2 to 3 months or 6 months or 1 year to approach our goals. సో వాట్ డూ వీ డూ ఇన్ వావ్ ఈస్, మేము ఇలాగా బ్లడ్ పిక్చర్స్ తో వచ్చినప్పుడు వి విల్ సీ అంటే ఏది ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయో చూసి రూట్ కాజ్ ని మేము పట్టుకొని ఈ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ తోటి మేము మా డైట్ ని ఇనిషియేట్ చేస్తున్నాం. లైక్ ఫస్ట్ థింగ్ వి విల్ డూ ఇస్ ఇన్సులిన్ లోవరింగ్ మీల్ ప్లాన్స్ ని డైట్ ప్లాన్ చేస్తాం. ఇనిషియేటింగ్ ఆటోఫేగి అంటే సెల్యులార్ లెవెల్ నుంచి మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా మనం దాన్ని ఇనిషియేట్ చేస్తాం. దాని వల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనము తీసేస్తాం. సో దాట్ వన్స్ అది పోగానే ఫ్యాట్ బర్నింగ్ అయిపోతుంది విత్ 0 effects. సో యూ కెన్ సీ మెనీ రిజల్ట్స్. వావ్, ఇప్పుడు మన ఈ క్లయింట్స్ అందరూ హెల్తీగా వాళ్ళ లైఫ్ స్టైల్ ని బెటర్ చేసుకున్నారు బై ఫాలోయింగ్ దిస్ ఆటోఫేగి డైట్. And this is how we give support 24/7 to our clients, and we will still monitor with their weighing scale, diet plans అన్ని మేము ఇలా మానిటర్ చేస్తుంటాం. ఓకే, హూ ఎవర్ జాయిన్డ్ ఇన్ దిస్ సెషన్, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కాంప్లిమెంటరీగా వీఆర్ గివింగ్ ఎ గిఫ్ట్ వాచర్ విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 5th March 2025 వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. లైక్ ఈ బయోమార్కర్స్ లిస్ట్ ని మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. లైక్ లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, CBP, HbA1c, వైటమిన్ D, B12, CRP, కాల్షియం, ఇవన్నీ టెస్ట్ చేసుకొని యూ కెన్ అప్రోచెస్. ఫ్రీ కన్సల్టేషన్ ని మేము ఇస్తున్నాము. ఒకవేళ మహబూబ్ నగర్ కి వస్తే గనక వీ హ్యావ్ ఇంపోర్టెడ్ మెషిన్, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. వస్తే మీకు పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్, అబ్డామన్ ఫ్యాట్, BMI ఎంత ఉన్నారు, అసలు మీ సెగ్మెంటల్ మజిల్ మాస్, సెగ్మెంటల్ ఫ్యాట్ మాస్, ఇవన్నీ మీకు ఏ కండిషన్ లో ఉన్నారో తెలుస్తుంది. సో యూ కెన్ గెట్ యువర్ బయోమార్కర్స్ డన్ and get your free consultation with me. So I would like to end up this session with the last summary point ఏంటంటే, ఫస్ట్ మనం హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలంటే, హెల్దీ డైట్ ప్లాన్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన టైం కావాలి, మోటివేషన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజువలైజేషన్, రియలైజేషన్ కావాలి. అసలు మనం ఎక్కడున్నాం, మన బాడీ స్టేజ్ ఏంటి, ఒక 2-3 years తర్వాత మన
హెల్త్ స్టేటస్ ఏంటి, మన ఫిట్నెస్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే, మనం రియలైజ్ అవ్వగలిగితే we can lead a healthy lifestyle in future and we can cut down our hormonal disorders right now. సో ఇఫ్ ఇట్స్ నాట్ నౌ అంటే ఇప్పుడు మీరు చెయ్యలేకపోతే ఇంకెప్పటికి చేస్తారు, ఇంకెప్పటికి చేయలేరు కూడా. సో టేక్ యువర్ రైట్ డెసిషన్ దిస్ ఈవినింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ. ఓవర్ టు అపర్ణ గారు. థ్యాంక్ యూ. వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్ మ్యామ్. సైంటిఫిక్ గా ఆటోపేగి సైన్స్ తో మనము మనకుండే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలో చాలా అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు వావ్ కమ్యూనిటీ తరపున ఆటోపేగి సైన్స్ తో గత 5 to 6 years నుంచి చాలా మంది వాళ్ళకు ఉండే హార్మోనల్ డిజార్డర్స్ ని ప్లస్ ఒబేసిటీ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు హెల్త్ పరంగా చాలా చేంజెస్ చేసుకుని వాళ్ళ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసుకుంటున్నారు. లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, చిన్న చిన్న కరెక్షన్స్ ద్వారా వాళ్ళు చాలా అద్భుతంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఒక వీడియో ద్వారా మనము వావ్ రిజల్ట్స్ ని చూద్దాము. లెట్స్ స్టార్ట్ వీడియో. వావ్, వెరీ నైస్. మనము మన ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజెస్ చేసుకోవడం ద్వారా ఎంతమంది ఎంత హ్యాపీగా ఉంటున్నారు మనం ఈ వీడియో చూసాం కదా. ఇందాక మ్యామ్ చెప్పినట్టు మనం బాగున్నాము అంటే ఓకే, చూడడానికి బాగున్నాం కాకుండా మన ఇంటర్నల్ గా మన ఆర్గన్స్ ఎలా ఉన్నాయి అని కొన్ని టెస్ట్ చెప్పారు కదా. ఆ రిపోర్ట్స్, బయోమార్కర్స్ అండ్ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ మిషన్ ఉంటుంది వావ్ ఆఫీస్ లో, వావ్ మౌంట్ నగర్ ఆఫీస్ లో. మనం ఆ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మన బాడీ కండిషన్ ప్రజెంట్ ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు, మన వచ్చిన ఇష్యూస్ ని, రూట్ కాజెస్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. మీరు నియర్ బై ఉంటే తప్పకుండా ఆఫీస్ ని విజిట్ చేయండి. గిఫ్ట్ వచ్చర్స్ ని అవైల్ చేసుకొని మీరు ఫ్రీగా కన్సల్టేషన్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ టు ఆల్. మీరు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేసుకున్నందుకు. దట్స్ ఆల్ టుడే. గుడ్ నైట్. Record.